ఓం నమో భగవతే వాసుదేవాయ. పాపమోచని ఏకాదశి. ఈ ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచన ఏకాదశి అంటారు. ఈరోజు అందరూ ఉదయమే లేచి తలస్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది. రాగి చెంబులో నీళ్లు, అక్షింతలు, ఎర్రటి పుష్పాలు వేసి అర్ఘ్యం ఇవ్వాలి. తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం ఇస్తే మంచిది. ఈ సమయం సూర్యోదయ సమయంలో ఇస్తే చాలా మంచిది. ఆ తర్వాత తులసి దళాలతో రకరకాల పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించుకుంటే మంచిది. ఆయన అలంకార ప్రియుడు కాబట్టి మనకి వీలైనంత వరకు స్వామిని అలంకారంగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు స్వామికి డోలోత్సవం చేస్తారు. డోలోత్సవం అంటే ఊయల సేవ అని అర్థం. ఆ అవకాశం ఉంటే ఈరోజు స్వామిని ఊయలలో వేసి ఊపితే చాలా మంచిది. ఈరోజు తప్పనిసరిగా విష్ణు ఆలయానికి వెళ్ళాలి. ఈ రకంగా వెళ్ళడం వల్ల 1000 గోవులు దానం చేసే ఫలితం వస్తుంది. మీకు దగ్గరలో ఉన్న తులసి మొక్కను దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు దీపదానం కానీ తులసి మొక్క దానం కానీ చేస్తే చాలా మంచిది. ఈ రోజున పళ్ళు, వస్త్రాలు దానం చేస్తే బ్రాహ్మణునికి మంచిది. వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తి కానీ సీతారామచంద్రమూర్తి కానీ విష్ణు రూపంలో ఎవరైనా సరే పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిది. ఆవు నెయ్యితో దీపం పెట్టి తులసి దళాలతో పూజ చేసుకుని పసుపు రంగు పుష్పాలతో స్వామికి పూజ చేస్తే మంచిది. ఈరోజు ఉపవాసం చేసేవాళ్ళు ఓన్లీ పళ్ళు తీసుకుని ఉపవాసం చేస్తే చాలా మంచిది. కాదు ఆరోగ్యం బాగోలేదు, అలా ఉండలేము అనుకున్న వాళ్ళు సగ్గుబియ్యంతో చేసిన ఫలాహారం తీసుకోవడంలో తప్పులేదు. రవ్వతో చేసినదైనా తీసుకోవచ్చు, ఉప్పుడు పిండితో అయినా సరే తీసుకోవచ్చు. ఈరోజు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది. చదవలేకపోతే కనీసం విననా కూడా ఫలితం లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం చాలా మంచి ఫలితాలు వస్తాయి. అవకాశం ఉన్నంత వరకు స్వామి యొక్క ధ్యానంలో ఉంటే చాలా మంచిది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం. ఈరోజు విష్ణుమూర్తి పూజ చేశాక విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణుపత్ని జగన్మాత విష్ణు వక్షస్థల స్థితే పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోస్తుతే. శ్రీ వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే పద్మారమే లోకమాతః పద్మావతి నమోస్తుతే. కళ్యాణి కమలే కాంతే కళ్యాణపురనాయకే కారుణ్యగల్పలతికే పద్మావతి నమోస్తుతే. సహస్రదళ పద్మస్తే కోటిచంద్రాభిభాననే పద్మ